హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మముడి సీరియల్. బాబు బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. కిందకి కావ్య తీసుకొస్తే పట్టుకుంటే అంత వేడిగా ఉంటుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి కావ్య హాస్పిటల్కి తీసుకెళ్తుంది అనమాట, డాక్టర్ గారి దగ్గరికి. తీసుకువెళ్ళిన తర్వాత బాబుకి ఏమైందో రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏం అర్థం కావట్లేదని చెప్పేసి డాక్టర్ అంటారు. మీరే అలా చెప్తే ఎలాగండి, మాకేం అర్థం అవుతుందని కావ్య అంటుంది. మీరు పాలు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి కావ్యని అడుగుతుందనమాట. అప్పుడు బాబు తల్లిని నేను కాదు అని చెప్పేసి కావ్య చెప్తుంది. అవునా, అయితే ఇప్పుడు అర్థమైంది. మీరు ఎన్ని హాస్పిటల్ తిప్పినా సరే బాబుకి ఇప్పుడు ఎక్కడా వైద్యం అనేది దొరకదు. బాబుకి కావాల్సింది కన్న తల్లి స్పర్శ కావాలి, అలాగే కన్న తల్లి పాలు కావాలి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తారనమాట. ఇంకా బాబుని తీసుకుని ఇంటికి వెళ్తారు రాజు, కావ్య. ఇంకా అందరూ రాజును నిలదీస్తారు ఇంట్లో ప్రతి ఒక్కరు. ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పు, బాబు ప్రాణాలు పోకముందే అని చెప్పేసి అంటారనమాట. వాళ్ళ అమ్మ అడిగినా కానీ రాజు చెప్పడు, నేను చెప్పను అంటాడు. అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది కూడా నువ్వు విను. నువ్వు వారం రోజులు నీకు టైం ఇస్తున్నాను, ఎవరో చెప్పకపోతే ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళమ్మ షరతు పెడుతుంది. ఇక ఆ తర్వాత ఎవరికి తెలియకుండా రాజు తండ్రి సుభాష్ గారు ఉంటారు కదా, అతను బాబుని తీసుకుని కారులో వెళ్ళిపోతారు. అది చూసి పైనుండి రాజు కూడా వచ్చి కారుని ఫాలో చేసి వెళ్తాడు. రాజు వెళ్తాం చూసి కావ్య కూడా వెళ్తుందనమాట ఫాలో అయ్యి. ఇంకా రాజు సడన్గా వెళ్ళి కారు అడ్డం పెట్టేసి ఆపుతారు. ఎక్కడికి బాబుని తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి తన తండ్రిని అడుగుతాడు. ఇప్పటికైనా నిజం చెప్పు రాజు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని రాజు తండ్రి అడుగుతాడనమాట. అడిగితే రాజు అంటాడు, నేను బాబు కోసం ఎవరినైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను డాడీ అని చెప్పేసి అంటాడు. ఇంకా షాక్లో వాళ్ళ తండ్రి అలానే ఉంటాడు. నువ్వు ఇంత జరిగినా కానీ నిజం చెప్పకపోతే నేను దూరం చేసుకోలేను, మీ అమ్మ కూడా చాలా బాధపడుతుంది, ఇంకా నిజమేంటో నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి అనగానే పక్క నుండి కావ్య ఉంటుంది. అదేంటి జరిగింది మావి చెప్తానంటున్నారు అంటే, జరిగిన విషయం ఏంటో మావికి తెలుసు అనమాట నిజము అని చెప్పేసి కావ్య మనసులో అనుకుంటుంది. ఏం జరిగిందో నేను ఎవరికి ఎప్పటికీ చెప్పను, మీరు కూడా చెప్పొద్దు డాడ్ అని చెప్పేసి రాజు వాళ్ళ తండ్రి దగ్గర మాట తీసుకుంటాడు. ఏం జరిగిందో మావిని అడిగి తెలుసుకోవాలని చెప్పి షాక్లో కావ్య అలానే ఉండిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే రాజ్ కావ్యాల జోడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.